ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి 31 రెవెన్యూ మండలాల్లో కూడా 31 గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో 31 గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా శాచురేషన్ మోడ్లో, అంటే విలేజ్లో ఉన్న ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరూ కవర్ అయ్యే విధంగా మనము శాచురేషన్ మోడ్లో ఈ స్కీమ్స్ అనేది లాంచ్ చేసుకున్నాము. అదేవిధంగా ఏ ఒక్క ఇనెలిజిబుల్ బెనిఫిషరీ కూడా మనకి రాకుండా మనం ముందుగా సర్వే చేసుకున్నాము. అదేవిధంగా గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు కూడా ఇంకోసారి మనము సర్వే చేసుకొని ఫైనల్గా బెనిఫిషరీ లిస్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈరోజు బెనిఫిషరీస్ అందరికి కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంటుందో, సో రైతు భరోసాలో భూమి ఉన్న వాళ్ళకి, అదేవిధంగా యారబుల్ ల్యాండ్, నాన్ యారబుల్ కాకుండా వ్యవసాయం పూర్తిమైన భూమికి మాత్రమే మనము రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వే చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మనకి ఆల్మోస్ట్ 1 మంత్ లాంగ్ సర్వే చేసుకొని మనకి ఏదైతే సర్వే ఉన్నదో దాన్ని కూడా గ్రామ సభలో డిస్కస్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనము ఫైనల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే లాంచింగ్ అవుతుందో మన జిల్లాలో కూడా ఈ 31 గ్రామ పంచాయతీలో కూడా మనకి అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు సమక్షంలో ఈరోజు బెనిఫిషరీస్కి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.